టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ది బర్నింగ్ ఇష్యూస్ సిరీస్ అనేవి చేస్తున్నాం కదమ్మా. సో కరెంట్ అఫైర్స్లో స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అనేది చేసింది. సో దాని మీద మనం కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూస్తామన్నమాట. క్లియర్? సో ఇప్పుడు మనం డీల్ చేయబోది బోత్ మీకు ప్రిలిమ్స్లోని అండ్ మెయిన్స్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇస్రో చేసిన ఎక్స్పెరిమెంట్ నేమ్ చూడండమ్మా. దిస్ ఈజ్ RLVLEX అని అంటాం. RLV అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్. RLV అంటే ఏంటమ్మా? రీయూజబుల్ లాంచ్ వెహికల్ అన్నమాట. LEX అంటే ది అటానమస్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్. EX అంటే ఎక్స్పెరిమెంట్, L అంటే ల్యాండింగ్, అటానమస్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్. సో వాట్ అబౌట్ ఆల్ దీస్ అనేది ఇప్పుడు మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇది బోత్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో, స్పేస్ సైన్స్లో ఇంపార్టెంట్ అనమాట. రైట్? ఎస్. సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఇస్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, క్లాస్లోకి వెళ్దాం. చూడమ్మా, ఒకసారి చూడమ్మా. యూపీఎస్సి ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనమాట. క్లియర్? అయితే కేవలం 5,000 రూపీస్ పే చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు లభిస్తుందన్నమాట. క్లియర్? ఎవ్రీ మంత్ కేవలం 5,000 రూపీస్ పే చేసుకుంటూ మీరు ఫ్రీగా క్లాసెస్ అనేవి వినొచ్చు. అయితే మీరు ఇక్కడ ఆన్లైన్ అనుకుంటే 60,000 రూపీస్ ఫీజు అమ్మా. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి, 70,000 రూపీస్ అనమాట. అయితే మీరు ఫ్రీ డెమోకి కూడా అటెండ్ అవ్వగలరు. ఆఫ్లైన్ క్లాసెస్కి డెమోకి అటెండ్ అయ్యి క్లాస్ మీరు చూసిన తర్వాత జాయిన్ అవ్వచ్చు అనమాట. క్లియర్? సో అయితే ఈ ఆఫర్ అనేది, ఈఎంఐ ఆఫర్ అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది. సో చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వండమ్మా. రైట్? సో ఈ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎంక్వైరీస్కి. క్లియర్? ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. రైట్? సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి అమ్మా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇట్ ఈస్ ఇస్రో, ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. క్లియర్? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అయితే ఇది ఇండియా యొక్క ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీ. క్లియర్? ఇండియా యొక్క ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీ. సో ప్రతి స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి ఇస్రో చేతుల మీద జరుగుతుంది. క్లియర్? ఇస్రో కేవలం ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే కాదు, మిషన్స్ లాంచ్ చేయడం కానీ, వెహికల్స్ ప్రతిదీ కూడా ఇస్రో డిజైన్ చేయడం జరుగుతుంది. ఇస్రో రెగ్యులేట్ చేస్తుంది. ఇస్రో ఈజ్ బోత్ రెగ్యులేటర్ అండ్ ప్లేయర్ అన్నమాట. క్లియర్? సో స్పేస్ ఏజెన్సీ మొత్తానికి కూడా ఇస్రో టాప్ అని చూసుకుంటాం. రైట్? అయితే ఇటువంటి ఇస్రో నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిలో ఎన్నో గ్రేట్ అచీవ్మెంట్స్ కూడా సంపాదించుకుందన్నమాట. క్లియర్? ప్రతి కంట్రీకి కూడా ఓన్ ఇండివిజువల్ స్పేస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే అమెరికాకి నాసా అనే స్పేస్ ఆర్గనైజేషన్ ఉంది. రైట్? యూరోప్కి తీసుకుంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని ఉంది. ఇట్లా మోస్ట్ ఆఫ్ ది నేషన్స్ అన్నిటికీ కూడా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే వాటితో కంపేర్ చేస్తే మన ఇస్రోకున్న స్పెషాలిటీ ఏంటి అంటే, మెనీ టైమ్స్ ఇట్ ప్రూవ్డ్ ఈ రిమైనింగ్ కంట్రీస్ చేసే వాటికన్నా ఎక్స్పెన్సెస్ అనేవి చాలా తక్కువలో చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? గుర్తుంచుకోండి, ఇస్రో చేసే ప్రతి ఎక్స్పెన్సెస్ కూడా చాలా తక్కువగా చేస్తుంది మరియు రిలయబుల్గా చేస్తుంది. క్లియర్? రిలయబుల్ అంటే దీని యొక్క సర్వీసెస్ని మనం నమ్మగలం. వితౌట్ ఫెయిల్యూర్ ఇస్రో యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సక్సెస్ అవుతాయి. సో కాస్ట్ తక్కువ ఉంటుంది, రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇస్రోకి ఈవెన్ వరల్డ్ లెవెల్లో ఫేమస్ అనేది వచ్చిందనమాట. క్లియర్? అయితే ఏ స్మాల్ ఎగ్జాంపుల్ టు షోస్ ఇండియా ద ఇస్రోస్ అచీవ్మెంట్. సో దెర్ ఈజ్ వన్ మిషన్ దట్ ఈస్ కాల్డ్ మామ్, అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్. క్లియర్? అంటే మార్స్ యొక్క కక్షలోకి
ఇస్రో తన శాటిలైట్ని పంపించి మార్స్ని స్టడీ చేయమని పెట్టిందనమాట. క్లియర్. అయితే ఇండియా తన యొక్క ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లోనే ఈ అచీవ్మెంట్ని సంపాదించుకోవడం జరిగింది. క్లియర్. అంటే ఫస్ట్ లాంచ్లోనే శాటిలైట్ని చాలా జాగ్రత్తగా అనుకున్న ప్లేస్లో మార్స్ యొక్క కక్షలో పెట్టడం జరిగింది. క్లియర్. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లోనే చేయడం అనేది ఇస్రో యొక్క గ్రేట్నెస్. అయితే ఇక్కడ ఇది మాత్రమే కాదు, మార్స్ ఈ మామ్ ఎక్స్పెరిమెంట్కి కేవలం ఇస్రో ఖర్చు పెట్టింది సమ్వేర్ అరౌండ్ 480 crores. సార్ 480 crores అంటే ఒక్కసారి చూడండి. ఇస్రో చేసినట్లే అమెరికా ఎప్పుడో చేసింది, కరెక్టే. నాసా ఎప్పుడో చేసింది. బట్ నాసా చేసిన కాస్ట్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 4,000 crores దగ్గర, ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 4,000 crores పెట్టి చేసిన ఎక్స్పెరిమెంట్ని కేవలం 10% ఆఫ్ నాసా బడ్జెట్ డబ్బులు ఉపయోగించుకొని ఇండియా ఇస్రోని కంప్లీట్ చేసిందనమాట. క్లియర్. సో ఈ మార్స్ ఎక్స్పెరిమెంట్నే మంగళ్యాన్ అని కూడా అంటాం. అయితే మరొకటి ఏంటి అంటే, యూ విల్ బీ షాక్డ్. దెర్ ఈజ్ వన్ బాలీవుడ్ మూవీ విచ్ స్పీక్స్ అబౌట్ దిస్ మామ్ ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ మూవీ పేరు కూడా మంగళ్యాన్. క్లియర్. మూవీ పేరు కూడా మంగళ్యాన్ మూవీ అనమాట. అయితే ఈవెన్ ఈ మూవీ బడ్జెట్ కూడా, కేవలం ఒక మూవీ బడ్జెట్ కూడా ఈ మామ్ ఎక్స్పెరిమెంట్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. అంటే మంగళ్యాన్ మూవీ యొక్క బడ్జెట్ అనేది 500 crores ప్లస్ ఉంది. సో విచ్ షోస్ ఇస్రో యొక్క క్రెడిబిలిటీ, ఇస్రో యొక్క స్టేటస్, ఇస్రో యొక్క ది వర్క్ కల్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుందన్నమాట. రైట్. సో ఇలా ఎన్నో అచీవ్మెంట్స్తో ఇస్రో ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ఉంది. అయితే ఇండియాకి గుర్తింపే ఇస్రో ఇన్ ఎక్స్పెన్సెస్ అండ్ రిలయబిలిటీ. అయితే దీని మీద మనం ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాం ఇప్పుడంటే, ఇప్పుడు ఇస్రో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనేవి వాటి గురించే నిర్ణయిస్తుందన్నమాట. క్లియర్. ఒక్కసారి చూడండి. జనరలీ ఇస్రో యాక్టివిటీస్ ఏంటి అంటే, శాటిలైట్స్ తయారు చేస్తుంది. దేనికమ్మా? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి. క్లియర్. శాటిలైట్స్ అనేవి 2 విధాలుగా మనం డివైడ్ చేస్తే, ది కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఒకటి. కమ్యూనికేషన్ అంటే మనం ఇప్పుడు మొబైల్స్ మాట్లాడుతున్నాం, ఇంటర్నెట్, వీటన్నిటికీ కూడా కమ్యూనికేషన్ శాటిలైట్స్. మరొకటి ఈఓఎస్ అని అంటాం, అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ, మినరల్స్, మైనింగ్, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని అంటాం. సో ఇటువంటి శాటిలైట్స్ని మెయిన్ ఇస్రో తన లాంచ్ వెహికల్స్ని యూజ్ చేసి, చూడమ్మా, లాంచ్ వెహికల్స్ని యూజ్ చేసి ఈ శాటిలైట్స్ని మెయిన్ అట్మాస్ఫియర్ పైన పెట్టాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో ఎర్త్ ఆర్బిట్లో పెడతారు. అంటే 100 kilometers ప్లస్లో అప్ టు 1000 కానీ 1200 kilometers, 1000 to 1200 kilometers ఉన్న హైట్లో ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఈ శాటిలైట్స్ అనేవి పెడతారు. శాటిలైట్ తెలుసు మీకు, ఇట్లా చూసుకుంటే రఫ్గా ఇట్లా ఉంటుంది. రైట్. సో ఇది మనం శాటిలైట్ అని అంటాము. ఇది మెయిన్ సిగ్నల్స్ని తీసుకుంటుంది, సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది కూడా. క్లియర్. అయితే ఈ శాటిలైట్ అనేది ఈ 100 kilometers ప్లస్లో పెట్టాలి అంటే ఒక లాంచ్ వెహికల్ ఉండాలి, అవునా? అయితే ఈ లాంచ్ వెహికల్స్ని మనం రాకెట్స్ అని అంటాము. క్లియర్. రాకెట్స్ అని అంటాం. అయితే మెయిన్ ఇప్పుడు రాకెట్స్ గురించి మనం డిస్కస్ చేయం, కానీ ఈ రాకెట్స్ అనేది చూసుకుంటే మెయిన్ ఒక శాటిలైట్ లాంచ్ చేయడానికి ఒక 1000 crores అవుతుంది అనుకోండి, 1000 crores అవుతుంది అనుకోండి. ఈ రాకెట్స్ యొక్క పార్ట్స్ గురించే సమ్వేర్ అరౌండ్ 80% to 85% ఖర్చు అవుతుంది. అర్థమవుతుందా? ఈ రాకెట్స్ అనేవి మెయిన్ ఏం చేస్తాయి, ఇది శాటిలైట్ని పట్టుకెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ అనేది చూడమ్మా, రఫ్గా నేను పిక్చర్ అనేది గీస్తున్నాను. సో స్టేజెస్ అనేవి ఉంటాయి ఫ్యూయల్ నింపడానికి. క్లియర్. తర్వాత బూస్టర్స్ అనేవి కూడా పక్కన ఉంటాయి, బూస్టర్స్ కూడా పక్కన ఉంటాయి. అండ్ ఇది ఇలా రాకెట్. క్లియర్. అయితే పేలోడ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. క్లియర్.
సో పేలోడ్ అనేది మనం ఇక్కడ చూస్తాం, అంటే శాటిలైట్స్ అనేవి ప్లేస్ చేయాలంటే ఈ ప్లేసెస్లో శాటిలైట్స్ అనేవి పెడతామన్నమాట. సో స్టేజెస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ అనుకోండి, సెకండ్ స్టేజ్ అనుకోండి, థర్డ్ స్టేజ్ అనుకోండి, ఇలా ఒక్కొక్క స్టేజ్ అయిపోయిన తర్వాత ఫ్యూయల్స్ ఉంటాయి ఇందులో ఉన్న ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఇది మెయిన్ ఈ రాకెట్ రిలీజ్ చేసేస్తుంది గాల్లోకి. సో మనం చూస్తాం, నేను పిక్చర్స్తో సహా చూపిస్తాను, జస్ట్ క్యాజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ, రైట్. సో ఇది ఒక్కొక్క పార్ట్ కూడా రిలీజ్ చేసుకుంటూ మెయిన్ ఇది ఈ హైట్లో చేరిన తర్వాత శాటిలైట్స్ని అక్కడ ఆ కక్షలోకి పెట్టడం జరుగుతుంది. క్లియర్. అయితే ఈ వెహికల్కే 80% to 85% ఎక్స్పెన్సెస్ అవుతుందన్నమాట. అయితే ప్రపంచం మొత్తం కూడా వీటి గురించి ఆలోచిస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఏంటని, వై కాంట్ వీ యూజ్ దిస్ వెహికల్ అగైన్. క్లియర్. జాగ్రత్తగా దీన్ని కాపాడుకుంటే మళ్ళీ దీన్ని నెక్స్ట్ లాంచ్ వెహికల్లో యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా అని ఒక చిన్న థాట్ వచ్చిందనమాట. దాని మీద ఎక్స్పెరిమెంట్స్ని మనం RLV అని అంటాము. అంటే నథింగ్ బట్ ది రీయూజబుల్ లాంచ్ వెహికల్. రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV అని అంటాము. అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్. మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే సార్ ఇది అంత గొప్ప ఎక్స్పెరిమెంటా అంటే ఒక్కసారి చూడమ్మా. మెయిన్ రాకెట్ అనేది మనం లాంచ్ చేసిన తర్వాత చూడండి, రాకెట్ అనేది లాంచ్ చేసిన తర్వాత సెటన్ హైట్ అంటే లెట్స్ టేక్ ఒక 400 కిలోమీటర్స్ హైట్లో వెళ్ళింది. తర్వాత ఒక పార్ట్ అనేది పడుతుంది అనుకోండి. ఇది పైనుంచి కిందకు వచ్చేటప్పుడు జనరల్లీ ఇట్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 8 కిలోమీటర్స్ పర్ సెకండ్. గుర్తుంచుకోండి, 8 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో ట్రావెల్ అవుతూ ఈ పార్ట్ అనేది కిందకు పడుతుందన్నమాట. ఇంత స్పీడ్లో పడుతున్నప్పుడు ఆపోజిట్లో ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ అనేది దానికి తగులుతుంది. క్లియర్. మనమైనా ఒక హైట్ నుంచి పైకి వస్తున్నప్పుడు ఆపోజిట్ ఫోర్స్ అనేది ఫీల్ అవుతాం కదా, దాన్నే ఎయిర్ ఫ్రిక్షన్ అని అంటాం. ఆ ఎయిర్ ఫ్రిక్షన్ ఎంత స్పీడ్గా వస్తుంది అంటే ఈ పార్ట్ అనేది పూర్తిగా బూడిద కింద అయిపోతుంది అనమాట. క్లియర్. అంటే ఆ పార్ట్ మొత్తం కూడా మెయిన్ ఈ హీట్నెస్ తట్టుకోలేక పూర్తిగా బూడిద అయిపోతుంది. సో ఆ పార్ట్స్ అనేవి ఎక్కడా కూడా ఏ కంట్రీలో కూడా పడకుండా ఏ డ్యామేజ్ కూడా లేకుండా ఉండాలి అని దాన్ని అలా తయారు చేయడం జరుగుతుందన్నమాట. అయితే మెయిన్ దే థాట్ ఇది 8 కిలోమీటర్స్ పర్ సెకండ్లో వెళ్తే ప్రాబ్లం. వాట్ ఇఫ్ అది వస్తున్నప్పుడు ఈ 8 కిలోమీటర్స్ పర్ సెకండ్ యొక్క ట్రావెల్ టైంని తగ్గిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 కిలోమీటర్స్ కాకుండా 1 కిలోమీటర్ పర్ సెకండ్ ఆర్ 2 కిలోమీటర్స్ పర్ సెకండ్ చేస్తే ఎయిర్ ఫ్రిక్షన్ కూడా తగ్గుతుంది. అండ్ ఆపోజిట్లో ఈ వెహికల్ యొక్క మెటల్స్కి కొన్ని యాలోయింగ్ చేస్తే, యాలోయింగ్ అంటే మిక్సింగ్ విత్ అదర్ మెటల్స్తో కలిపి ఈ లాంచ్ వెహికల్ని తయారు చేస్తే అది కాస్త సేఫ్గా వస్తుంది. దాన్ని నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకసారి ఈ లాంచ్ వెహికల్ మీద 100 crores ఖర్చు పెట్టాము అంటే నెక్స్ట్ వెహికల్లో ఇది చూసుకుంటే చిన్న చిన్న మార్పులతో క్లియర్ ఇదే లాంచ్ వెహికల్ని చాలా తక్కువకి మనం లాంచ్ చేయగలం. ఎందుకంటే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో 80% ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. ఎందుకు, ఆల్రెడీ లాంచ్ వెహికల్ ఉంది, దానికి చిన్న చిన్న మరమ్మతులు చేస్తే సరిపోతుంది, దానికి ఎటువంటి ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవ్వవు అనమాట. ఆర్ యు గెటింగ్? ఈ విధమైన అడ్వాంటేజ్ వస్తుంది అని చెప్పి ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది. అయితే ఆల్రెడీ అమెరికాలో నాసా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసింది, ప్రస్తుతం ఇంకా చేస్తుంది. అండ్ అమెరికాలో ఉన్న మరొక ప్రైవేట్ స్పేస్ ఆర్గనైజేషన్ స్పేస్ ఎక్స్. క్లియర్. సో స్పేస్ ఎక్స్ అనేది ఉంది, ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ స్పేస్ ఎక్స్. వీళ్ళు కూడా ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నాయన్నమాట. క్లియర్. ఇదే రీయూజబుల్ లాంచ్ వెహికల్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో మెయిన్ మోస్ట్లీ 2006లోనే ఫస్ట్ టైం అనుకున్నారు. క్లియర్. చూడమ్మా, 2006లోనే ఫస్ట్ టైం దే థాట్ ఎస్ మనం కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేవి తయారు చేయాలి అని అనుకున్నారు.
బట్ అప్పటికే వేరే కమిట్మెంట్స్ అనేవి ఉండడం వలన కంటిన్యూ చేయలేకపోయాము. అట్లా చేసుకుంటూ 2016లో ఆర్ఎల్వి టీడీ అనే ఎక్స్పెరిమెంట్ చేసి మళ్ళీ 6 ఇయర్స్ తర్వాత 2023లో మనం ఇప్పుడు ఈ ఎల్ఈఎక్స్ ఎక్స్పెరిమెంట్ అనేది చేసాం. అయితే ఎన్ని టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఎప్పుడుకి రీచ్ అవుతాము అనేది నేను ఇప్పుడు చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కసారి ఏంటి అంటే వాటి యొక్క పిక్చర్ని చూపించి అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు ఐడియా వస్తే క్లియర్గా ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి గుర్తుంటాయి. అండ్ ఇప్పుడు ఇస్రో ఏం చేసిందో కూడా మీకు క్లియర్గా గుర్తుంటుందన్నమాట. ఇక్కడ చూడమ్మా, 2016లో మనం చేసిన ఎక్స్పెరిమెంట్ అనేది ఇది. క్లియర్? సో ఇట్లాగా మనం ఒక లాంచ్ స్టేషన్ నుంచి రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. సో జనరల్లీ ప్రతి రాకెట్ కూడా ఇట్లా పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళిన తర్వాత అది కిందకి పడిపోతుంది అన్నమాట. కిందకి పడుతున్నప్పుడు ఎయిర్ ఫ్రిక్షన్ అనేది ఆపోజిట్లో ట్రావెల్ అవుతుంది కదా, ఎయిర్ ఫ్రిక్షన్ ఆపోజిట్లో వస్తుంది. సో ఇన్కమింగ్ యొక్క రాకెట్ని పీసెస్ చేసి బూడిద చేసేస్తుంది. సో ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడు మెయిన్ మన గోల్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్లాగ దీన్ని యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ శాటిలైట్ అనేది వదిలేసి మళ్ళీ ఇది చాలా సేఫ్గా కొద్దిగా తన స్పీడ్ని తగ్గించుకుంటూ ఈ షేప్లో ఇలా జాగ్రత్తగా పడుతుందన్నమాట. ఈ షేప్లో ఇలా పడి లాస్ట్కి ఇట్లా పడుతుంది. క్లియర్? ఇలా పడిన ఈ మెయిన్ ఈ పీస్ని ఇది మళ్ళీ రీయూజబుల్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ స్పేస్ లాంచ్లో దీన్ని హ్యాపీగా యూజ్ చేయగలం. అయితే దీని వలన మనం చెప్తున్నాం 80% ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి అని. క్లియర్? అండ్ దీనివల్ల వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్ చేయవసరం లేదు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేవి పెట్టవసరం లేదు. ఈ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్గా క్లిక్ అయ్యింది అంటే ఇట్ వుడ్ బి ఏ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ అస్. క్లియర్? సో దీన్నే ఆర్ఎల్వి టీడీ అని అంటున్నాం. టీడీ అంటే నథింగ్ బట్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్. టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ అంటే ఇక్కడ టెక్నాలజీని డెమోన్స్ట్రేషన్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో చూపిస్తున్నాను అని మీనింగ్ అనమాట. టీడీ అంటే టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ అని అంటాం. ఇక్కడ చూసారు కదమ్మా, హెచ్ఈఎక్స్ అని రాశారు. క్లియర్? సో ఈ హెచ్ఈఎక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటో తెలియాలి. ఆ హెచ్ఈఎక్స్ అనేది నేర్చుకుంటున్నప్పుడే ఈ టోటల్ రీయూజబుల్ లాంచ్ వెహికల్లో అసలు ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. క్లియర్? సో జనరలీ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇట్ ఈజ్ ది హెచ్ఈఎక్స్. హెచ్ఈఎక్స్ అంటే హైపర్సోనిక్ ఫ్లైట్. హెచ్ఈఎక్స్ అంటే హైపర్సోనిక్ ఫ్లైట్. అంటే ఇక్కడ ఈ హైపర్సోనిక్ ఫ్లైట్, దీన్ని హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ లాంచ్ వెహికల్ వెళ్తుంది కదమ్మా, ఇది ఎంత స్పీడ్లో వెళ్తుంది అంటే మ్యాక్ 5 స్పీడ్లో వెళ్తుంది. మ్యాక్ 5 అంటే ఏంటి? సౌండ్ వెళ్ళే స్పీడ్ కన్నా 5 టైమ్స్ స్పీడ్లో పైకి వెళ్తుంది అనమాట. క్లియర్? 5 టైమ్స్ స్పీడ్లో ఇది పైకి వెళ్తుంది. క్లియర్? సో అందుకని దీన్ని మనం మ్యాక్ 5 హైపర్సోనిక్ ఫ్లైట్ అని అంటాము. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటి అంటే ఎస్, మన లాంచ్ వెహికల్ తన స్పీడ్ని వెళ్ళేటప్పుడు అస్సలు తగ్గించుకోదు. ఏ విధంగా అనుకుంటామో అదే విధంగా వెళ్తుంది అండ్ ఇంకా చాలా స్పీడ్గా వెళ్తుంది అని పెట్టుకుంటారనమాట. క్లియర్? సో హైపర్సోనిక్ ఫ్లైట్ ఇది మ్యాక్ 5 స్పీడ్లో పైకి వెళ్తుంది. అందుకని ఈ ఎక్స్పెరిమెంట్స్ని హెచ్ఈఎక్స్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. అండ్ రెండవది ఇప్పుడు మనం చూస్తున్న క్లాస్ దట్ ఈస్ కాల్డ్ ఎల్ఈఎక్స్. ఎల్ఈఎక్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్ ఈస్ అటానమస్ అంటే ఎవరితోని సంబంధం లేకున్నా సొంత నిర్ణయాలను తీసుకోగలది. అటానమస్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ల్యాండ్ అవుతున్నప్పుడు ఎవరి హెల్ప్ కూడా తీసుకోకుండా తన యొక్క అటానమస్ నాలెడ్జ్ కెపాసిటీతో చూసుకుంటూ ఇది జాగ్రత్తగా దిగుతుందన్నమాట. దాన్నే అటానమస్ ల్యాండింగ్ వెహికల్ ఎల్ఈఎక్స్ అని అంటాం. ఇస్రో ఇప్పుడు చేసింది ఈ ఎక్స్పెరిమెంట్. దీంట్లో మనం గ్రేట్ అచీవ్మెంట్ అనేది పొందాము. అనుకున్నట్టుగా ప్రిసైజ్డ్గా అటానమస్ ల్యాండింగ్ అనేది చేయగలిగాము అని చెప్తున్నారు. అండ్ థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రెక్స్, ఆర్ఈఎక్స్. రెక్స్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ రిటర్న్ ఫ్లైట్.
ఇది నెక్స్ట్ స్టేజెస్ ఇవి. పూర్తిగా హెచ్ఈఎక్స్ ఎల్ఈఎక్స్ అయిపోయిన తర్వాత వీటికి వెళ్తాయి అన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ రిటర్న్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అని అంటాము. అండ్ ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ పవర్డ్ క్రూయిజ్ ఫ్లైట్. క్లియర్. పవర్డ్ క్రూయిజ్ ఫ్లైట్. అండ్ లాస్ట్ ఎక్స్పెరిమెంట్, టోటల్ 5 ఎక్స్పెరిమెంట్. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే SPEX అంటే ది స్క్రామ్జెట్ ప్రొపల్షన్. స్క్రామ్జెట్ ప్రొపల్షన్ అంటే నథింగ్ బట్ ఈవెన్ లాంచ్ వెహికల్లో ఉన్న ఫ్యూయల్ కూడా ఆక్సిజన్ అనేది ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారు. ఈవెన్ లాంచ్ వెహికల్లో మెయిన్ ఈ ఫ్యూయల్ కూడా వేయకుండా అట్మాస్ఫియర్లో దొరికే ఆక్సిజన్నే పీల్చుకుంటూ ఇది వెళ్తుందన్నమాట. క్లియర్. సో దీనివలన ఓవరాల్ వెయిట్ ఆఫ్ లాంచింగ్ వెహికల్ అనేది తగ్గుతుంది. ఈ టోటల్ 5 ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ అయితే మనం కంప్లీట్ RLVకి సిద్ధంగా ఉన్నాము అని మీనింగ్ అనమాట. క్లియర్. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్లో 5 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ సెకండ్లో ఉన్నాము. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ HEX ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇది 2016లో కంప్లీట్ చేసాం, టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఇప్పుడు LEX ఆటోనమస్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్. అయితే ఇప్పుడు జరిగిన ఎక్స్పెరిమెంట్ యొక్క పిక్చర్ అనేది చూపిస్తాను, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ చూస్తున్నారు కదమ్మా, ఈ సెకండ్ ఎక్స్పెరిమెంట్ LEXలో ఇప్పుడు ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇది ఒక పారాషూట్ సహాయంతో కిందకి దిగడం జరిగింది. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ పోస్ట్ ఎక్స్పెరిమెంట్. క్లియర్. ఎస్. అయితే మన దగ్గర ఉన్న చినూక్ హెలికాప్టర్తో దీన్ని కొంత హైట్ వరకు తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి దీన్ని పడేశారనమాట. క్లియర్. అక్కడి నుంచి దాన్ని వదిలేశారు. ఇది తన యొక్క స్పీడ్ని 8 కిలోమీటర్స్ పర్ సెకండ్ యొక్క స్పీడ్ నుంచి ఇట్ హ్యాస్ కంప్లీట్లీ కమ్ డౌన్. ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇట్ స్పీడ్ టు 1.7 కిలోమీటర్స్ పర్ సెకండ్ అండ్ 2 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో రావడం జరిగింది. ఈ మధ్య స్పీడ్లో రావడం జరిగింది. ఇది అటానమస్గా ల్యాండ్ అయ్యి, ఇక్కడ ల్యాండ్ బేస్ ఉంది కదమ్మా, ఇది రోడ్డు మీద కదా, ఈ రోడ్డు మీద ఇది చాలా జాగ్రత్తగా దించడం అనేది జరిగింది. ఇలా రోడ్డు మీద దించిన ఎక్స్పెరిమెంట్నే అటానమస్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. ఫస్ట్ HEXలో ఎక్కడమ్మా, ఇక్కడ ఓషన్లో పడే విధంగా చేయడం జరిగిందనమాట. అంటే ఎక్కడ పడినా పర్వాలేదు. ఇప్పుడు అలా కాదు, దీనికంటూ కొన్ని ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ వీల్స్ అనేవి పెట్టి చాలా జాగ్రత్తగా స్మూత్గా లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎక్స్పెరిమెంట్. క్లియర్. సో మీకంతా అర్థమైంది కదమ్మా. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటమ్మా, దట్ ఈజ్ ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ వలన కాస్ట్ తగ్గుతుంది. అండ్ ఇది ఆల్రెడీ వెళ్ళొచ్చింది కాబట్టి ఎక్స్పెరిమెంట్లో రిలయబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ దీనివలన మెయిన్ మనకేంటి అంటే ఇస్రో యొక్క సైంటిస్టులకి దీన్ని తయారు చేసే టైం తగ్గుతుంది. రైట్. సో ఇదే టైం అనేది వాళ్ళు కొత్త ఎక్స్పెరిమెంట్లు కానీ కొత్త శాటిలైట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టగలరు. క్లియర్. అండ్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది అని మెయిన్ మనం ఇవన్నీ కూడా తీసుకుంటాం. క్లియర్. సో దెర్ ఈజ్ ఎ ఫార్ గ్రేటర్ డేస్ దట్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ ఇది ఇస్రోకి ఒక మెయిన్, ఇది ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చే ఇష్యూ అన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. మనం నీట్గా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ దీని మీద ఒక UPSC మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇస్తాను, జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయండి అమ్మా. క్లియర్. సో క్లాస్ విన్న తర్వాత ఇఫ్ యూ హ్యావ్ లైక్ ది క్లాస్ కింద కామెంట్ చేయండి అమ్మా, అండ్ లైక్ బటన్ హిట్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ ఇష్యూస్లో అంత నాలెడ్జ్ అనేది ఉండకపోవచ్చు, వాళ్ళకి ఇప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. క్లియర్. అయితే ఒక్కసారి చూడమ్మా, ఈవెన్ మీరు UPSC ప్రిపరేషన్ అనేది సింగిల్ సబ్జెక్ట్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు విత్ ఈజీ పేమెంట్ ఆఫ్ 5,000. కేవలం 5,000 పే చేసి UPSCలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ కూడా మీరు ఇండివిజువల్గా కంప్లీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ చూసారు, రైట్. మనం నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. మన రెగ్యులర్ క్లాస్లో కూడా అలానే ఉంటుంది. సో పాలిటీ మాడ్యూల్ ఒక్కటి మీరు తీసుకొని జాయిన్ అవ్వగలరు బై పేయింగ్ 5,000. అలానే హిస్టరీ, ఎకానమీ, ఎథిక్స్, ఎస్ఐ, జోగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ టాపిక్స్ అనేవి మీరు తీసుకోగలరు. అయితే ఫీజు 10,000ది 5,000 చేయడం జరిగిందమ్మా. ఫీజు యొక్క వ్యాలిడిటీ అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే. క్లియర్. అయితే ఈ ఇండివిజువల్ కోర్సెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయి. క్లియర్. సో మీరు ఎటువంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సిన లేదు.
ఎప్పుడైనా సరే మీరు ఈ రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా కూడా వినొచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీతో. క్లియర్? సో 7893899555 ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. మరొకటి, ఒకవేళ మీరు పాలిటీ తీసుకున్నారు, మీ క్లాసెస్ నచ్చాయి, ఫుల్ యూపీఎస్సి ఇన్ఫినిటివ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నారనుకోండి, సో ఆ టైంలో మీకు ఈ పేమెంట్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? రెస్పెక్టివ్ ఫీజులో మీకు ఈ అమౌంట్ని డిడక్ట్ చేయడం కూడా జరుగుతుంది. క్లియర్? సో ఒక్కసారి మీకు ఇంకే డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. రైట్? సో మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అనేది చూడండి. సో ఎక్స్ప్లెయిన్ ది significance of ISRO's RLVLEX. Clear? సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఫర్ 10 మార్క్స్. సో మీరు నీట్గా ఇంట్రడక్షన్ అనేది ఇస్రో గురించి పెట్టండి, తర్వాత ఆర్ఎల్వి ఎక్స్పెరిమెంట్ గురించి రాయండి, బాడీలో ది ఆర్ఎల్వి ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని యొక్క అడ్వాంటేజెస్ అనేవి రాస్తారు. కన్క్లూషన్లో ఇట్లాంటివి మరొక 3 ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇస్రో చాలా స్పీడ్గా ఇవి కంప్లీట్ చేసి ఇండియా యొక్క స్టేచర్ని స్పేస్ లెవెల్లో ముందుకు తీసుకొని వెళ్ళాలి, మరింత ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరగాలి అని చెప్పి మనం కంక్లూడ్ చేస్తాం అన్నమాట. రైట్? సో ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా, వేర్ ఐ వుడ్ చెక్. క్లియర్? ఎస్. ఒక్కసారి చూడమ్మా, ఆంథ్రపాలజీ ఆప్షనల్కి కొత్త బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయమ్మా. క్లియర్? ఫీజు వచ్చేసి కేవలం 30,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ స్టార్ట్ చేయొచ్చు. ఏప్రిల్ 15th వరకు మాత్రమే వ్యాలిడిటీ. క్లియర్? ఈఎంఐ ప్రాసెస్లో కట్టే పద్ధతి అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది. సో ఇమ్మీడియట్గా మీరు జాయిన్ అవ్వగలరు. క్లియర్? సో కంప్లీట్ ఆంథ్రపాలజీ నేనే డిస్కస్ చేస్తాను, మీకు పూర్తిగా డీటెయిల్డ్గా నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రెగ్యులర్గా ఎగ్జామ్స్ కూడా రాస్తారనమాట. క్లియర్? సో 7893899553 మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఆర్ ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది అడగగలరు అనమాట. క్లియర్? ఎస్. సో మరొక బ్యూటీ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. ఈవెన్ మీరు ఎగ్జామినేషన్ ముందు కూడా వీటిని ఫాస్ట్ ఫార్వర్డ్లో రివైజ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. క్లియర్? అయితే ఇది మాత్రమే కాదు, మనకి ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ కూడా ఉందమ్మా. ఎవ్రీ సండే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై మండే ఇవాల్యుయేషన్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీయే. ఫీజ్ 10,000, మీరు హ్యాపీగా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ జాయిన్ అవ్వగలరు అనమాట. క్లియర్? 15th ఏప్రిల్ వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ ఈఎంఐ పద్ధతిలో కట్టడానికి. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రాపర్ షెడ్యూల్ అనేది ఉంది. ఈవెన్ షెడ్యూల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అడగగలరు. ఎవ్రీ సండే నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను, ఎగ్జామ్ రాస్తారు, నెక్స్ట్ డే మీ పేపర్ అలాగ మీకు వాల్యూ ఎడిషన్తో పాటు చెప్పడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఇమీడియట్లీ మీరు క్లాస్లో జాయిన్ అవ్వగలరు. రైట్? ఎస్.